సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియపై రైతులు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో మొక్కజొన్నలకు మాత్రమే స్థలం ఉండడంతో వరి ధాన్యాన్ని సమీప ఐకేపీ కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు. సీసీ రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే వర్షంతో నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లు ఉపయోగించాలని రైతులకు సూచించారు. ఎందుకు మీరు దారిలోకి వస్తున్నారు రోడ్ల మీద? అమ్మా 1000 రూపాయలు పెనాల్టీ ఆయనదే. పెద్ద ఆయన జరిగింది. రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీ దగ్గర ఇక్కడ ఏఎంసీ హుస్నాబాద్లో కేవలం మొక్కలకు మాత్రమే స్థలం ఉంది, ప్యాడీకి ఎక్కువ సఫిషియెంట్ స్థలం లేదు. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఆరబెట్టుకొని తీసుకొని వస్తే ఇక్కడ కొనడం జరుగుతుందండి. మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి మీ అందరికి కూడా నియర్ బై ప్లేసెస్లో అన్ని చోట్ల కూడా మనము ఐకేపీ సెంటర్స్ కానీ ఏఎంసీ సెంటర్స్ కానీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ హుస్నాబాద్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సెంటర్లన్నింటినీ యూటిలైజ్ చేసుకొని మీరందరూ కూడా ధాన్యం ఎండిన తర్వాత తీసుకురావాల్సి కోరుతున్నాము. లేదంటే దగ్గరగా ఉన్న ఐకేపీ సెంటర్లు ఎక్కడైనా సరే మీరు అమ్ముకోవడానికి అవకాశం ఉంది, సహకరించాలని కోరుతున్నాము. ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే, ఏఎంసీలో మనకి ఇక్కడ సీసీ రోడ్డు ఉంది కదా, ఆరబెట్టుకోవడానికి బాగుంటుంది కదా అనుకుంటారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే వర్షం వస్తే నీళ్ళు పీల్చదు కాబట్టి, అక్కడ నేల లేదు కాబట్టి వెంబడి తడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఐకేపీ సెంటర్స్లో కానీ ఏఎంసీ సెంటర్ రూరల్ ఏరియాస్ ఎక్కడైతే మనం ఏర్పాటు చేసామో అక్కడ ఉపయోగించుకుంటే వర్షం వచ్చినా వాన నీళ్ళన్నీ కూడా భూమిలోకి ఇంకుతాయి, ప్యాడీ తడవకుండా మనం కాపాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.